ఫ్రెండ్స్, పెద్ద ట్రైలర్ వచ్చినప్పటి నుంచి మన జాన్వీ కపూర్ అక్కయ్యనైతే అందరూ కూడా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారంటే ఆమె వేసుకున్నటువంటి బట్టలు అన్నమాట. ఇలాంటి వారి గురించే మన శివాజీ అన్నయ్య వచ్చి స్టేజ్ మీద చెప్తుంటే కొంతమంది నాన్ వేషణ అనేటువంటి నా కొడుకులు అయితే వచ్చి అయితే ఆయననే రివర్స్ తిడతారు. కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. సో ఇక ఈ విషయం పక్కన పెట్టినట్టయితే పెద్ద ట్రైలర్ లో చూసినట్టు మన జాన్వీ కపూర్ అక్కయ్య మొత్తం బట్టలు ఏదో ఎక్కడక్కడ ఇప్పినట్టయితే మనకైతే కనబడ్డాయి. నడుము కాడ, అదే విధంగా ఇంకా ప్రైవేట్ స్పాట్స్ కాడ అయితే. ఈ విధంగా ఇదంతా చూసినటువంటి జనాలు అందరూ ఏమని అంటున్నారంటే, పల్లెటూరిలో ఎవరైనా అమ్మాయిలు ఈ విధంగా ఇంత దరిద్రంగా ఇంత నీచంగా ఉంటారా? నడుము ఊపుతున్నట్టు, బొడ్డు కనబడుతున్నట్టు, అదే విధంగా బ్యాక్ ఊపుతున్నట్టు ఎవరైనా ఈ విధంగా అసలు ఎంత దరిద్రంగా రా నాయన. అసలు ఈ విధంగా ఎవరు పల్లెటూరులో ఉండరు. పల్లెటూరులో ఉన్నవారు చాలా అంటే చాలా న్యాచురల్ గా ఉంటారు. చాలా అంటే చాలా ఇదిగా ఉంటారు. చాలా అంటే చాలా పద్ధతి గలగ్గా ఉంటారు. ఎవరైనా ఈ జాన్వీ కపూర్ అక్కయ్యలాగా పల్లెటూరులో ఈ విధంగా బొడ్డు కనబడేటట్టు, నడుము మొత్తం ఇప్పి చూపించినట్టు ఈ విధంగా కనబడితే ఊర్లో ఉన్న తాతలు, అమ్మమ్మలు అందరూ చెప్పు తీసుకొని కొడతారు. అదే విధంగా తల్లిదండ్రులు కూడా ఊరుకోరు. ఎవ్వరు కూడా ఇవేం బట్టలే, మెంటల్లానా ఇలాంటి బట్టలే వేసుకుంటారా అని చెప్పి ఆమెనైతే తిడుతారు. కానీ ఇక్కడ మన జాన్వీ కపూర్ అక్కయ్య మాత్రం అవేవి సిగ్గు పడకుండా మొత్తం విప్పైతే బట్టలైతే వేసుకుంది. ఇదంతా చూసిన తర్వాత నాకే కాదు బయట అందరు కూడా తిడుతున్నారు. ఏమని తిడుతున్నారు అంటే, ఫారిన్ లో స్విమ్మింగ్ పూల్ లో బికినీ వేసుకొని చిన్న చిన్న డయర్లు వేసుకొని ఈతలు కొట్టేటువంటి అమ్మాయిలను తీసుకొని వచ్చి ఒక పల్లెటూరి అమ్మాయి లాగా సాంప్రదాయంగా రెడీ చెయ్యకుండా ఇట్లా దరిద్రంగా జాన్వీ కపూర్ అక్కయ్య లాగా దరిద్రంగా నడుము కనబడేటట్టు, అదే విధంగా ప్రైవేట్ స్పాట్స్ కనబడేటట్టు ఈ విధంగా రెడీ చేసి పల్లెటూరి అమ్మాయి లాగా పెడితే అసలు పల్లెటూరి అమ్మాయి లాగా ఏ విధంగా అయిపోతుంది? ఈమెను పెట్టే కంటే రంగస్థలంలో ఉన్నటువంటి సమంత అక్కయ్యనన్నా నయ్యం. ఆమెనన్నా ఆ సినిమాలో మంచి మంచి బట్టలు వేసుకొని చాలా అంటే చాలా పద్ధతిగా కనబడింది. కానీ ఈ పెద్ద సినిమాలో మాత్రం జాన్వీ కపూర్ అక్కయ్య బట్టలు ఏ విధంగా ఉన్నాయిరా నాయన అని చెప్పి బుచ్చిబాబు డైరెక్టర్ అయితే అందరు కూడా ఘోరాది ఘోరంగా అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక జాన్వీ కపూర్ అక్కయ్య ఎక్స్పోజింగ్ కే ఉంటుంది ఈ సినిమాలో. ఆ దేవర సినిమాలో కూడా ఎక్స్పోజింగ్ కే చేసింది. అదే విధంగా ఈ పెద్ద సినిమాలో కూడా ఎక్స్పోజింగ్ చేస్తుంది. సో ఇక ఇలాంటి వారిని తెచ్చి సినిమాలో పెడితే మేము ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఏ విధంగా చిన్న పిల్లలతో కలిసి సినిమా చూస్తాము అని చెప్పి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా తిడుతున్నారు. కానీ మన బుచ్చిబాబు డైరెక్టర్ అన్నయ్య అది ఏది కూడా అర్థం చేసుకోకుండా బాలీవుడ్ నుంచి అసలు ఎందుకు జాన్వీ కపూర్ అక్కయ్యని తెచ్చిపెట్టి ఈ సినిమాలో అది కూడా 10 కోట్లు రెమ్యునేషన్ ఇచ్చాడంట. ఇక అసలు ఏమనాలి మీరే చెప్పండి నాకు కింద కామెంట్ సెక్షన్ లో. నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఫ్యామిలీ తోటి వెళ్లిపోయినప్పుడు సినిమాని చూడడానికి వెళ్లితే అక్కడ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ స్టోరీని చూడాలా, లేకపోతే జాన్వీ కపూర్ అక్కయ్య చేసేటువంటి ఎక్స్పోజింగ్ చూడాలా అని చెప్పి నేనైతే అంటున్నాను. నేనే కాదు బయట అందరూ కూడా ఇదే మాట అంటున్నారు. మరి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? అసలు ఈ సినిమాలో జాన్వీ కపూర్ అక్కయ్యని పెట్టి మంచి పని చేశారా, లేకపోతే అనవసరంగా పెట్టారా అనేటువంటిది అయితే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త కంటెంట్ స్టోరీ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. బై.